మందిరానికి వచ్చే యవన బిడ్డలు కాలేజీకి వెళ్ళినప్పుడు పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే అప్పుడు అనుకుంటారు, బా వీళ్ళకు వాక్యం చెప్పే దైవ సేవకుడు ఎవరో గాని ఎంత క్రమంగా పెంచాడునయ్యా, ఆ సంఘం ఎంత మంచి సంఘం అన్నయ్యా, ఆ దైవ సేవకుడు ఎంత మంచి వాక్యం చెప్పటాన్ని బట్టో ఈ ప్రజలు మారేరోనని చెప్పి నీ పరిశుద్ధమైన ప్రవర్తన పరిచర్య కనపరచబట్టానికి కారణమవుతుంది. అయిలారా, మందిరానికి వచ్చి లేఖిగా నువ్వు బ్రతికితే, వెకిలిగా నువ్వు బ్రతికితే, దేవుని నమ్మిన తర్వాత కూడా త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జొలాయిగా, దొంగగా, భర్త మాటకు లోబడిని గయ్యాలి భార్యగా మీ కుటుంబం వీధికెక్కి కొట్లాడుకుంటా ఉంటే ఇది దేవుని నామానికి అవమానం, పరిచర్యకు అవమానం. ఎప్పుడు నీవెంతైనా అవమానాన్ని అనుభవించు గాని నీ వలన, నీ కుటుంబం వలన పరిచర్యకు అవమానం రాకుండా ఉండునుగాక.